చేత మరి దేవుని దాసులు అన్న పీటర్ గారు 3 దినాలు ఉండాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఉండడానికే ప్రయత్నం అనిపించింది. కానీ నాకు మరి 26వ తారీఖు ఒకటే ఖాళీగా ఉందని చెప్పినప్పుడు ఈ ఒక్క దినానికి కూడా ప్రేమతో ఆహ్వానించిన బ్రదరు తిరిగి వీళ్ళందరికీ స్థానిక సంఘాలకి ప్రభు నామములో మరొకసారి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో ఉదయకాలంలో మనము సమూయేలు మొదటి గ్రంథంలో నుంచి మనము ధ్యానం చేశాం. ఉదయకాలంలో దావీదు పైకి వస్తున్నటువంటి ప్రేమ ప్రవాహం, సౌలు రాజు దావీదును ప్రేమిస్తున్నాడని, యువరాజు యోనాతాను కూడా దావీదును ప్రేమిస్తున్నాడు అని, తిరిగి తన కుమార్తె అయిన మేకాలు కూడా దావీదును ప్రేమిస్తుందని, ప్రేమ కలిగి ఉందని, యూదావారు ఇశ్రాయేలు వారు కూడా దావీదును ప్రేమిస్తున్నారని మనము విన్నాం. ఒక వ్యక్తి పైన ఎంతమంది ప్రేమ రావడం అంటే చిన్న విషయం కాదు. సౌలు ప్రేమించడానికి గల కారణాలు ఏమిటో చూసాం. యోనాతాను ప్రేమించడానికి గల కారణాలు ఏమిటో చూసాం. మేకాలు ప్రేమించడానికి గల కారణాలు చూసాం. చివరికి యోదావారు ఇశ్రాయేలు వారు కూడా ప్రేమ కలిగి ఉండడానికి కారణాలు చూసాం. కారణం లేకుండా ఎవరు అంత సాహసించి ముందుకి ఒక వ్యక్తిని గణపరచడానికి, ఒక్క వ్యక్తిపైకి ఇంతమంది ప్రేమ రావడం చిన్న విషయం కాదు. కాబట్టి అలాంటి దావీదు వంటి వారు నేడు సంఘాల్లో అవసరంగా ఉంది. దావీదు పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు, కానీ దావీదుని ఫాలో అయ్యేవారు. అది దేవుని కృప ద్వారా జరిగిందే అని మనము గమనించాం. మధ్యాహ్నం 3 మాటలు విన్నాం. బాలుడైన సమూయేలు, బాలునికి కావలసింది ఏది? ఎదుగుదల. అతడు ఎదగాలి అని జ్ఞాపకం చేసుకున్నాం. ఎదుగుట 2 రకాలు. ఒకటి ఫిజికల్గా ఎదగడం, తల్లిదండ్రులు సంతోషిస్తారు. ఆధ్యాత్మికంగా ఎదగడం, పరలోకపు తండ్రి సంతోషిస్తాడు. కనుక ఏదేమైనా ఎదగాలి అంటే అది రక్షణ విషయంలో ఎదగాలి అంటే ఏం కావాలి? ఆహారం, వాక్యం, నిర్మలమైన వాక్యం అన్నాడు. నిర్మలమైన వాక్యమును పాల వలన అని పేతురుపత్రికలో చెప్పాడు. కాబట్టి పాలు కాకుండా నిర్మలమైనవి అంటే కల్తీ పాలు కాదు అని దీని భావం. అలాగూ రక్షణ విషయంలో మనం ఎదగలము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. వాక్యం ద్వారా ఎదగలమని అంటే ఎదిగి సమూయేలు మరలా 3వ అధ్యాయంలో 19-20 వచనాల్లో చూస్తాం. అతడేమయ్యాడు? పెద్దవాడు అంటే యవనస్తుడయ్యాడు. యవనస్తునికి భద్రత కావాలి. యవనస్తునికి ఏం కావాలి? భద్రత కావాలి అని మనం విన్నాం. యవనస్తునికి భద్రత కావాలి. అందుచేత యవనస్తునికి భద్రత అవసరం. అందుచేత ఏది భద్రపరిచేది? దేవుని వాక్యమే అని లేఖనాల్లో మనం చూడగలిగాం. 3 మాటల్లో సమూయేలు యొక్క బాల్యం, సమూయేలు యొక్క యవనం, సమూయేలు యొక్క వృద్ధాప్యం అంటే ముసలివాడైపోయాడు, అప్పుడు మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు అనే విషయాన్ని గమనించాం. ఈ సమయంలో మరొక వర్తమానముగా, 3వ వర్తమానముగా సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయాన్ని త్రిప్పండి. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం. 9 దేవుని పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 10, 11, 12 వచనాలు, 3 వచనాలు నేను చదువుతున్నాను. తర్వాత నాకు సహాయం చేద్దిరిగని యవనస్తులు. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం
10, 11, 12 వచనాలు. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయుటకై ఇశ్రాయేలు మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలుల చేత చెప్పండి ఓడిపోయిరి. ఇశ్రాయేలీలు మిస్పాలో నుండి బయలుదేరి బెత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టాను. అక్కడ ఒకటేసి కిందేమన్నాడు చూడండి, సహాయపు రాయి. ఒక మాట నేను కూడా ప్రార్థన చేస్తాను ప్రభు యొక్క సహాయం కొరకై. దయాళుడైన తండ్రి, కృపగలిగిన మా దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. చదువుబడిన లేఖన భాగాన్ని మా కొరకు దీవించి వివరించండి. అవసరమైన సంగతులు మీరు అనుగ్రహించమని, మమ్మను బలపరచమని, ఈ బలహీన దాసుని మరుగుపరచమని, మీరే గణపరచబడులాగున సహాయపడమని ప్రభు అయిన క్రీస్తు యేసు ఘనమైన నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సోదరి సహోదరులారా, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం మనము 10, 11, 12 వచనాలలో 2 జనాంగాలను మనం చూస్తున్నాం. ఈ 10, 11, 12 వచనాలలో 2 జనాంగాలు ఉన్నారు. వారు ఎవరు అంటే, ఒకటి ఇశ్రాయేలీలు, దేవుని ప్రజలు. మరొక తెగవారు ఎవరు అంటే ఫిలిష్తీయులు. ఇక్కడ కనబడుతుంది. వీరిద్దరికి ఏం చెప్పండి, యుద్ధం 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 అని మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ అధ్యాయంలో 17 వచనాలు ఉన్నాయి. ఈ 17 వచనాలలో 3 ముఖ్యమైన మాటలుగా 3 భాగాలుగా గమనించవచ్చు. ఏమిటి ఆ 3 అంటే, ఒకటి ప్రార్థన చేసిన సమూయేలు, 2 యుద్ధం చేసిన ఇశ్రాయేలీలు, 3 విజయం ఇచ్చిన దేవుడు. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకుంటే ఈ అధ్యాయం మనకు అర్థమైపోతుంది. ప్రార్థన చేసిన సమూయేలు, యుద్ధం చేసిన ఇశ్రాయేలీలు, విజయం ఇచ్చిన దేవుడు. విజయం ఇచ్చిన దేవుడు, విజయం ఇచ్చిన దేవుడు. ఈ 17 వచనాలలో ఈ భాగాన్ని మనం గమనించగలం. అయితే యుద్ధం ఎవరెవరికి? ఇటు ఇశ్రాయేలు, ఫిలిష్తీయులతో ఇశ్రాయేల్కి యుద్ధం, లేక ఫిలిష్తీయులే ఇశ్రాయేల్ మీదకి వచ్చారు అని 10వ వచనంలో చూసాం. 10వ వచనం చూడండి. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేళ్ల మీదికి వచ్చిరి. ఎప్పుడు? దహన బలి అర్పిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు యుద్ధానికి వచ్చిన ఫిలిష్తీయులుగా మనం చూస్తున్నాం. నిజమే, నాడైనా నేడైనా లోకస్తుల జోలికి ఎవరు వెళ్ళరు. కానీ ప్రభు అయిన లోకాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, పరిశుద్ధపరచబడి, బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడి, ప్రభు కొరకై సాక్షిగా జీవిస్తూ సాగిపోతున్న ప్రభు పిల్లల మీదకి చెప్పండి లోకం దాడి చేసేదిగా ఉంది అనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ 2 సైన్యాలు, ఇశ్రాయేలు సైన్యం, ఫిలిష్తీయుల సైన్యం. ఇశ్రాయేలు సైన్యం, ఫిలిష్తీయులు, ఈ 2 సైన్యాలకి ఏం చెప్పండి? యుద్ధం, పోరాటం, పోరాటం, పోరాటం. దీనిలో ఎవరు గెలిచారు?
ఆ మాట చూడండి, ఎవరు గెలిచారు అంటే 10వ వచనం చివరిలో ఇశ్రాయేలుల చేత ఫిలిష్తీయులు ఏమయ్యారట, ఓడిపోయిరి అని రాయబడింది. 12వ వచనం లేక 13వ వచనంలో అయితే ఇలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై, 13వ వచనంలో ఇశ్రాయేలు సరిహద్దులలోనికి తిరిగి రాక ఆగిపోయిరి. అనపబడిన వారై ఆగిపోయిరి, ఓడిపోయిరి. 11వ వచనం చివరిలో తరిమి హతము చేసిరి. ఇశ్రాయేలు ఏం చేశారు? ఫిలిష్తీయుల్ని తరిమి హతము చేసిరి. 11వ వచనంలో చూస్తాం. 13వ వచనంలో అనపబడిన వారై ఫిలిష్తీయులు, 10వ వచనంలో ఓడిపోయిరి, 13వ వచనం చివరిలో ఆగిపోయిరి అని చదువుతాం. వీటన్నిటిని బట్టి చూస్తే ఇప్పుడు చెప్పండి, జయం ఎవరిది? ఇశ్రాయేలుదే. ఇశ్రాయేలుకి జయం, ఇశ్రాయేలుకి జయం, ఇశ్రాయేలుకి జయం. జయం పొందిన ఇశ్రాయేలీలు అనేది మనం చూస్తాం, ఓడిపోయిన ఫిలిష్తీయులు అనేది మనం చూస్తాం. రైట్, ఈ ఇద్దరికి పోరాటం ఉంది, పోరాటం ఉంది, ఇద్దరికి పోరాటం ఉంది. అలాగైతే ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం, ఈ భాగంలో వారిద్దరికి పోరాటం మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళని గమనించండి, నాడైనా నేడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక సంగతి గమనించాలి. నాడు ఇశ్రాయేలుకే కాదు ఫిలిష్తీయులతో పోరాటం, నేడు మనలో కూడా పోరాటం ఉంది. ఏది చూడండి, అపోస్తులైన పౌలు రోమిలికి రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు రోమిలికి రాసిన పత్రిక ఒక మాట చూడండి, 8వ అధ్యాయం 12వ వచనం చూస్తారా? 8వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరముకు రుణస్థులం కాము, సావలసిన వారే ఇందురు, కానీ ఆత్మ చేత శారీరక క్రియలను సంపని ఎడల జీవించేదారు. ఇంకా దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుదురు అనే మాట చెప్పాడు. ఇక్కడ ఆత్మ చేత శారీరక క్రియలను సంపాలి అన్నాడు. ఇంకా తేటగా చెప్పాలంటే గలతీ పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనాలు. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు అని చెప్పాడు. ఆత్మానుసారంగా నడుచుకునుడి అని మాట్లాడుతూ అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు అని చెబుతూ ఇంకేమన్నాడు చూడండి, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధము అపేక్షించును, ఇది ఒకదానికొకటి. ఇప్పుడు మీరు చెప్పండి, నాడు ఇశ్రాయేలుతో ఫిలిష్తీయులతో ఇశ్రాయేలుకి ఏంటి యుద్ధం, లోపల ఉన్నటువంటి పోరాటం శరీరముతో లోపల ఆత్మకేటి చెప్పండి, ఒకదానికొకటి వ్యతిరేకం. ఈ రెండు ఏం చేస్తున్నాయి? పోరాడుకుంటున్నాయి. దైవభక్తి కలిగి జీవించాలని చెప్తుంది ఆత్మ, పర్వాలేదులే అడ్జస్ట్ అయిపోమని చెప్తుంది శరీరం. ఈ రెండింటికి ఏముంది? పోరాటం ఉంది. ప్రార్థించమని చెప్తుంది ఆత్మ, పర్వాలేదులే పండుకో అని చెప్తుంది శరీరం. ఈ రెండింటికి పోరాటం, అందుచేత ఆత్మ చేత చెప్పండి శారీరక క్రియలను ఏం చేయాలి? సంపాలి అన్నాడు. వాటిని సంపాలి, శరీర క్రియలను సంపాలి. ఆత్మ చేత శరీర క్రియలను సంపాలి అనే మాట చెప్పాడు. ఆత్మ చేత శరీర క్రియలను చంపకపోతే చెప్పండి అవి బలపడడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని గమనించాలి. ఏవి బలపడతాయి? శరీర క్రియలు అని చెప్పాడు, శరీర కార్యాలు అవి బలపడుతున్నవి అని చెప్పాడు. అందుచేత ఆత్మ చేత శరీర క్రియలను సంపని ఎడల మనము జీవించదము అని చెప్పాడు. అలాగైతే ఈ రెండింటికి ఒకదానికొకటి ఏముంది చెప్పండి?
వ్యతిరేకముగా, ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నట్టుగా మనం గమనిస్తాం. అందుచేత ఇప్పుడు మనం చెప్పాలి అంటే శరీరం బలంగా ఉండాలి అంటే మనం ఏం చేస్తాం? ఉదయకాలం భోజనం టిఫిన్ చేస్తున్నాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, సాయంత్రం ఏదైనా స్నాక్స్ తీసుకుంటున్నాం 4 గంటల ఆ సమయాల్లో, మళ్ళీ రాత్రికి కూడికైన తర్వాత భోజనానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, శరీరం ఎలా ఉంది? శరీరానికి కావలసిన పోషకాహారాలు అందుతానే ఉన్నాయి. అలా అయితే ఇప్పుడు మీరు చెప్పండి, మరి ఆత్మకేం కావాలి? ఆత్మ బలపడాలంటే ప్రార్థన, వాక్యం, వాక్యం, ప్రార్థన, ప్రార్థన, వాక్యం. యేసుప్రభు వారు పగలంతా బోధించి రాత్రంతా ప్రార్థించి, ప్రార్థన వాక్యం, ప్రార్థన వాక్యం, ఈ రెండు ఆత్మకు అవసరంగా ఉంది. ఈ రెండు ఆత్మకు అవసరంగా ఉంది. ఆత్మ బలపడాలి అంటే ప్రార్థన, ఆత్మ బలపడాలి అంటే వాక్యం, ప్రార్థన, వాక్యం. ఆలోచన చేయండి. దేహం పుష్టిగా ఉండాలి అంటే, మనం బలంగా ఉండాలి అంటే ఆహారం ఎంత అవసరంగా ఉందో ఆలోచన చేయండి. అలాగే ఆత్మకు కూడా బలం కావాలి, బలము కావాలి అనే విషయాన్ని గమనిస్తాం. అందుచేత దేవుని వాక్యం చెప్తుంది, ఆత్మ బలపడాలి, లోపల అంతరంగం బలపడాలి. ఒక మాట చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూస్తారా? 3వ అధ్యాయం 15వ వచనం, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, అంతరంగ పురుషుని యందు, అంతరంగ పురుషుడు అంటే మన ఆత్మకు సంబంధించిన పదం. బాహ్య పురుషుడు అంటే ఈ దేహం, ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ. అందుచేత మన అంతరంగం, మన ఆత్మీయ పురుషుడు, లేకపోతే మన ఆత్మ బలపడాలి అంటే వాక్యము, ప్రార్థన, వాక్యము, ప్రార్థన అనేది మనం గమనిస్తాం. అంచేత పిల్లరా, సోదరులారా గమనించండి. అందుచేత శరీరానికి నిత్యము, ఆత్మకును శరీరానికి రెండింటికి ఏం చెప్పండి? పోరాటం, పోరాటం. ఇలా చెప్పుకుందామా? క్రీస్తుకి సాతానునికి ఏంటి? పోరాటం. ఆత్మకు శరీరానికి ఏంటి? పోరాటం. సంఘానికి, లోకానికి ఏంటి? పోరాటం. ఆలోచించండి. అలాగైతే నాడైన నేడైన విజయం సంఘానిదే. ప్రభు వస్తాడు మేఘమండలానికి, సంఘం ఏం చేస్తుంది? ఎత్తబడుతుంది. లోకానికి అపజయం, సంఘానికి జయం. క్రీస్తుకు జయం, సాతానికి అపజయం. సిలువలో సాతానికి ఏమైంది? అపజయం. క్రీస్తుకి జయం, సంఘానికి జయం. ఇశ్రాయేలుకి జయం, ఫిలిస్తీయులకి అపజయం. ఆత్మకు జయం, శరీరానికి అపజయం. ఈ దేమ శరీరాన్ని ఆయన సమరూపం లేక ఆయన ఈ దీన శరీరాన్ని ఆయన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చివేస్తాడు అనేది లేఖనాల్లో మనం చూస్తాం. అంచేత ప్రియులరా, యుద్ధం, పోరాటం ఈ రెండిటికి అనే విషయాన్ని గమనించాలి. అందుచేత ఈ భాగంలో మనం చదువుకున్న సమూయేలు గ్రంథంలో మనం చూస్తున్నాము, ఫిలిస్తీయులతో ఇశ్రాయేలుకి పోరాటం, పోరాటం, పోరాటం. ఈ రెండిటికి పోరాటం అనేటువంటి మాట చూస్తున్నాము. ఈ రెండు సైన్యాలకి పోరాటం అని మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, 10వ వచనానికి రండి. మరలా 7వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 10వ వచనం. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధం చేయుటకై ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు అంటే ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. ఇప్పుడే జ్ఞాపకం చేసుకున్నాం, లోకం ఓడిపోతుంది, ప్రభు వచ్చినప్పుడు సంఘం గెలుస్తుంది. శరీరం ఓడిపోతుంది, ఆధ్యాత్మికంగా మనం వాక్యంతో నింపబడితే చెప్పండి, శరీరం ఓడిపోతుంది, ఆత్మ గెలుస్తుంది. సాతానుడు ఓడిపోయాడు, క్రీస్తు గెలిచాడు అనే సంగతి
మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. సరే, ఈ సమయంలో గుర్తుపెట్టుకోండి, అలా అయితే గెలిచారు. ఇశ్రాయేల్ ఏం చేశారు? గెలిచారు. ఇశ్రాయేల్ గెలిచారు. విజయం విజయం విజయం. ఈ రాత్రి అలా గుర్తుపెట్టుకున్నాం. వాళ్ళ విజయ రహస్యం ఏమిటి? లేఖనాల్లో మనం చూద్దాం. వాళ్ళ విజయ రహస్యం ఏమిటి? వాళ్ళు విజయం పొందారు. ఇశ్రాయేలుకి జయం, ఇశ్రాయేలుకి జయం, ఇశ్రాయేలుకి జయం. రైట్. వాళ్ళ విజయానికి రహస్యం ఏంటి? వాళ్ళ విజయ రహస్యాలు ఏంటి? మనం చూద్దాం. చూడండి, 1 నెంబర్ 1 మొదటి చూడండి, 7వ అధ్యాయం 3వ వచనం. 7వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని ఎడల అన్యదేవతలను, అస్తరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను. ఇప్పుడు చూడండి, మీ పూర్ణ హృదయముతో అని మొదలు చెప్పాడు 3వ వచనంలోనే. పట్టుదల కలిగి, ఇంకా చెప్పండి, మీ పట్టుదల కలిగి మీ హృదయములను త్రిప్పి అని చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్పండి, వాళ్ళు విజయ రహస్యం ఏమిటి అంటే ఆలోచన చేయండి. నిత్యమైన వాటి వైపు నుంచి వారు హృదయాలను ఎటు తిప్పారు? ఎటు తిప్పారు? యెహోవా తట్టు తిప్పారు. అయితే మార్పు ఎక్కడ వచ్చింది? మొదట లోపల 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 హృదయం, హృదయం, హృదయంలో మార్పు, హృదయంలో మార్పు. వాళ్ళ విజయ రహస్యం ఏమిటి అంటే హృదయాంతరంగమును ఎటువైపు తిప్పారు? యెహోవా తట్టు తిప్పిరి. ఈ రాత్రి వేళ సామెతల గ్రంథకర్త ఏమన్నాడో చూడండి. సామెతల గ్రంథంలో మనం ఒక మాట మనం ఇలా చదువుకుంటాం. ఆయన ఏం చెప్పాడు, అసలు ఏం మాట్లాడుతున్నాడు అనంటే ఒక మాట చూడండి. దైవ గ్రంథంలో మనం ఇలా చూస్తాం. సామెతల గ్రంథంలో 23వ అధ్యాయం 26వ వచనం చూడండి. 23వ అధ్యాయం 26వ వచనం. నా కుమారుడా, నీ హృదయమును, అలా అయితే సరైన వేలోనే వీళ్ళు హృదయాన్ని ఇచ్చారు కదండి. పూర్ణ హృదయముతో ఆయన వైపు మల్లుకొనుడి. సమూయేలు గ్రంథంలో మీ హృదయంలో ఆయన తట్టు తిప్పిరి, ఆయన తట్టు తిప్పాలి, ఆయన తట్టు తిప్పాలి. ఈ రాత్రి వేళ గుర్తించండి. ఈ రాత్రి వేళ దగ్గరలో దూరంలో ఉన్నవారికి ఆయన మాట్లాడుతున్నది ఏమిటంటే, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయము నాకిమ్ము అన్నాడు. మొట్టమొదటగా హృదయాన్ని ప్రభుకి ఇవ్వాలి, హృదయం ఆయనకి ఇవ్వాలి. చాలా మంది ఇలా అంటారు, ఏంటి అంటే, అయ్యా యేసు ప్రభు సన్నిధికి వెళ్తున్నారు కదా, ఇగో ఈ డబ్బులు పట్టుకెళ్ళి అందులో వేయండి, మా పేరు మీద ఈ డబ్బులు పట్టుకెళ్ళి వేయండి అని చెప్పేవారు లోకంలో చాలా మంది ఉంటారు. అయ్యా అమ్మా, ఓకే, మీ అభిమానం బట్టి మంచిదే, కానీ అయితే అన్నిటికంట మీ ధనానికన్నా ఆలోచన చేయండి. ప్రభుకి కావలసింది మీ హృదయమే, ప్రభువు కావలసింది మన హృదయమే. అందుచేత నా కుమారుడా, నీ హృదయాన్ని నాకిమ్ము అని ఆయన చెప్పాడు. అందుచేత వీళ్ళ విజయ రహస్యం ఏమిటి అంటే, వీళ్ళు జయం పొందడానికి విజయ రహస్యం ఏమిటి అంటే, వారు హృదయాల్లో ఎవరి తట్టు తిప్పారు? దేవుని తట్టు. ఈ రాత్రి వేళ జీవం గల దేవుని తట్టు మీ హృదయాలు తిప్పాలి. ఎందుకు తిప్పాలి? ఎందుకు తిప్పాలి? మార్కు 7:21 కదా, లోపల నుండి అనగా మనిషిని హృదయంలో నుండి ఏం చెప్పాడు? దురాలోచన, జారత్వము, దొంగతనము, వ్యభిచారము, కృత్రిమము, కామవికారము, మత్సరము, అహంభావము, అవివేకమును వచ్చును అన్నాడు. ఇవన్నీ ఏమన్నాడు? చెడ్డవి. ఇవన్నీ ఎక్కడున్నవి? మానవుని హృదయంలో ఉన్నవి అని చెప్తున్నాడు. అందుచేత ఏదైతే మానవ హృదయం చెడిపోయిందో ఆయన అడుగుతున్నాడు. అందుకనే ఇర్మియా గ్రంథకర్త ఏమన్నాడు? 17:10 చెప్పాడు కదండి, లేక 17:9 చెప్పాడు. 17:9 ఏమంటున్నాడు? హృదయము అది మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. అందుచేత ఆయన అడుగుతున్నాడు, నా కుమారుడా, నీ హృదయాన్ని
నాకు ఇమ్ము అంటున్నాడు. ఈ రాత్రి వేళ ఆలోచన చేయండి. పైసలు ఎవరైనా ఇస్తారు, ఆయనకు కావలసింది హృదయం. నీ హృదయం ఆయనకు కావాలి, మన హృదయం ఆయనకు కావాలి. దయచేసి గమనించండి. మొదట హృదయాన్ని ప్రభుకి ఇవ్వాలి. ఆ తర్వాత ఏమివ్వాలి? హృదయాన్ని ప్రభుకి ఇచ్చిన తర్వాత ఏమివ్వాలి అంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం మధ్యాహ్నం జ్ఞాపకం చేసుకున్నాం. దినములో చెడ్డ 5:15 దినములో చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక. ఇప్పుడు మీరు చెప్పండి, మొదట హృదయాన్ని ఇవ్వాలి, రెండవదిగా సమయాన్ని ఇవ్వాలి. దేవునికి కావలసింది నీ హృదయం, సమయం. నీ హృదయం, సమయం. ఆ తర్వాతే మనం ఏది ఇచ్చినా, గుర్తుపెట్టుకోండి, పైసలు ఇచ్చినా హృదయానికంటే ముందు కాదు. మిమ్మల్నే కోరుతున్నాను, మీ సొత్తును కాదు అంటాడు పౌలు. చెప్పాడు, మిమ్మునే, మీరే కావాలి ప్రభుకి, మీరే కావాలి, మీ సొత్తు కాదు, మీరే కావాలి. మొట్టమొదటిగా మీరే కావాలి, రెండవదిగా మీ సమయం కావాలి, మూడవదిగా ఆ తర్వాత మీరు ద్రవ్యం ఇస్తే. ఆదికాండం 4వ అధ్యాయంలో ఏమన్నాడు? కయ్యనుతో మాట్లాడుతూ ఆయన కయ్యను అతని అర్పణను ఆయన అంగీకరించలేదు అన్నాడు. అంటే మొదట కావాల్సిందేది హేబేలును అతని అర్పణను ఆయన అంగీకరించాడు. అంటే వ్యక్తిని అంగీకరిస్తాడు, తర్వాత అర్పణ అంగీకరిస్తాడు. కయ్యను అంగీకరించలేదు కనుక అర్పణ కూడా ఆయన అంగీకరించాడు. హేబేలును అంగీకరించాడు కనుక అర్పణ కూడా అంగీకరించాడు. కాబట్టి దీని అర్థం ఏంటి? నీవే కావాలి ఆయనకి. సోదరులారా, దగ్గరలో దూరం ఆలకిస్తున్న పిల్లారా, నీవే ఆయనకి కావాలి. అందుచేత హృదయాలు ఆయన తట్టు త్రిప్పిరి. వీళ్ళ విజయ రహస్యం ఆలోచన చేయండి. నీ దేహం పైన నీకు జయం కావాలి అంటే లోపల లోపల ఇన్నర్గా మారాలి, లోపల మారాలి, లోపల ఆయన తట్టు తిప్పాలి. నీ పూర్ణ హృదయముతో ఆయన వైపు మల్లుకొని అన్నాడు. నీ హృదయము ఆయన తట్టు తిప్పి అన్నాడు. కనుక ఇశ్రాయేలు ఫిలిష్తీయుల పైన జయం పొందడానికి గల కారణం ఏమిటి అంటే హృదయాలు ఎవరి వైపు తిప్పారో దేవుని తట్టు తిప్పారు. ఇది మొదటిది. రెండవదిగా మొదటి పాయింట్ కోసం ఈ సంగతులను మనం గమనించాము. రెండవ పాయింట్ చూడండి. రెండవది ఏమన్నాడు? 7వ అధ్యాయం 4వ వచనం చదువుదామా? అంతటి ఇశ్రాయేలు బయలుదేవతలను అస్తోరథ దేవతలను తీసివేసి, అంటే మొదట మారింది లోపల హృదయాన్ని ఇచ్చారు. ఆ తర్వాత బాహ్యంగా కనబడుతున్న ఏవో అవి వాటిని తీసేశారు. బాహ్యంగా కనబడుతున్నాయి తీసేశారు అన్నాడు. మరి వాళ్ళు తీసేశారు, వాళ్ళు ఉన్నాయి కనుక తీసేశారు, మనలో లేవు అనుకోవడానికి లేదు సుమా. యెహెజ్కేలు గ్రంథం ఒక మాట చూడండి. యెహెజ్కేలు గ్రంథంలో 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయం 12వ వచనం చదువుదామా? ప్రత్యక్షమై, దానికి ముందు 3వ వచనం చదవండి. 14:3 నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరములు తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. ఇంకేమన్నాడు? దోషమును పుట్టించు అభ్యంతరములు తమ ఎదుటనే పెట్టుకున్నారు అని చెప్పాడు. 3వ వచనంలో నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములో. కాబట్టి మొదట మారవలసింది లోపల. వాళ్ళు బాహ్యంగా పెట్టుకున్నవి తీసేశారు, కానీ దేవుని కంటే ఎక్కువగా దేవుని ప్రేమించిన, చెప్పండి అదేమన్నాడు? ఆయనకి ఇష్టమైంది కాదు కదా. అందుచేత ఈ బాహ్యంగా ఉన్నవి తీసేశారు. వాళ్ళ విజయ రహస్యం రెండవది. మనము ఆలోచించండి, లోపల ఉన్నటువంటివి తీయడం, అది మనం గుర్తుపెట్టుకోవాలని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి ఇశ్రాయేల్ యొక్క ఫిలిష్తీయుల మీద విజయం పొందడానికి విజయ రహస్యం 1 లోపల మార్పు జరిగింది, 2 బాహ్యంగా వాళ్ళు చేస్తున్నవి తీసేశారు, 3వది 4వ వచనం పూర్తి చేయండి. యెహోవాను మాత్రమే సేవించారు. 3వది ఏం చెప్పండి? యెహోవాను మాత్రమే, ఇంకెవరిని కాదు. యెహోవాను మాత్రమే. మా మనసులో యెహోవాయే, మా హృదయంలో యెహోవాయే, మా నోటితో మాట్లాడేది యెహోవాయే, మా చేతులతో చేసేవి యెహోవాకి ఇష్టమైనవి, మేము ఆలోచించేవి యెహోవాకి ఇష్టమైనవి. యెహోవా యెహోవా యెహోవాను మాత్రమే. ఆలోచించారా? యెహోవాను మాత్రమే. అమ్మా అయ్యా, నమ్మిన వారు కూడా ఉన్నారు కనుక
నమ్మని వారేమి నమ్మిన వారేమి అందరికీ దేవుని వాక్యాన్ని ఇందులోనే దేవుడు సమకూర్చి ఉంచాడు. గుర్తుపెట్టుకోండి, యెహోవాను మాత్రమే అనే పదం, ఆ పదానికి కిందకి మనం రావాలి. ఆయనను మాత్రమే సేవించేవారు కావాలి. ఆయన్ను లోకాన్ని కాదు, ఆయన్ను మిగిలినవి కూడా కాదు, ఆయన్ని నామకార్థమైనవి కాదు, ఆయనను మాత్రమే, ఆయనను మాత్రమే, ఆయనను మాత్రమే, యెహోవాను మాత్రమే అనే పదం చూడండి. అందుచేత ప్రియమైన వాళ్ళరా, సోదరులారా, వీళ్ళ విజయ రహస్యం ఏమిటి? నాయనా, నిన్ను ప్రార్థన చేసుకుంటాం, మేము మళ్ళా లోకంలో కూడా చేస్తాం అంటే వాళ్ళు విజయం పొందలేరు. మనం కూడా అంతే. ప్రభువా, ఆదివారం ప్రార్థన చేస్తాను, ఆదివారం మీ సన్నిధికి వస్తాను, సోమవారం నుంచి నాకు ఇష్టం వచ్చిన చేస్తాను అంటే నువ్వు జయం పొందలేవు, నువ్వు జయం పొందలేవు, నీ దేహం పైన జయం పొందలేవు. ఆలోచించండి. అందుచేత ప్రియమైన వాళ్ళరా, సోదరులారు గమనించండి, నమ్మిన దేవుని పిల్లలం యెహోవాను మాత్రమే, ఆయన తప్ప ఇంకెవరూ లేరు, నా హృదయంలో ఆయనకే స్థానం, ఆయనకే స్థానం. అందుచేత వాళ్ళు విజయం పొందడానికి విజయ రహస్యం ఇది మనం గమనిస్తాం. మొదటిదిగా వారు హృదయాలు ప్రభు వైపు తిప్పారు. రెండవదిగా వారు కనిపించేవి ఆయనకి ఇష్టం కానివన్నీ తీసి పాడవేశారు. మూడవదిగా యెహోవాను మాత్రమే క్షమించారు. 4వ పాయింట్. 4వదిగా 6వ వచనం చూస్తారా? 6వ వచనం చూడండి. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినం ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని, ఇవన్నీ చేశాం తెలియక నాయనా, ఇవన్నీ చేశాం తెలియకని తమ పాపములను ఏం చేశారు? ఒప్పుకొని వారు ఒప్పుకున్నారు. ప్రభువా, తెలియక చేశాను నాయనా, ఒప్పుకున్నారు, పాపాన్ని ఒప్పుకున్నారు. ఆలోచన చేయండి. తమ పాపములను ఒప్పుకునేవారు కావాలి. ప్రియమైన వారు గమనించని రాత్రి వేళ ఆయన మన నుండి ఆశించేది ఏంటి? ఒక పాపి చెప్పండి, ప్రభువా నేను పాపిని ఒప్పుకోలు కావాలి. నీ ఒప్పుకుంటే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ఒప్పుకోవాలి, ప్రభువా నేను పాపిని, ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని అని ఒప్పుకోవాలి. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఏం చెప్పాడు? 18వ అధ్యాయం 13వ వచనంలో సుంకరి ప్రార్థన చేస్తూ అన్నాడు. 18వ అధ్యాయం 13వ వచనంలో, పాపినైన నన్ను కరుణించయ్యా, నేను పాపిని, నన్ను కరుణించు దేవా, నన్ను కరుణించు, నేను ఒప్పుకుంటున్నాను, నేను పాపిని ఆయన, నన్ను క్షమించు, నన్ను కరుణించు. దగ్గరలో దూరంలో ఆలకిస్తున్న ప్రియమైన వాళ్ళరా, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకును అంగీకరించకపోతే, మారు మనసు పొందకపోతే, పాపక్షమాపణ పొందకపోతే దయచేసి గమనించండి, ఒప్పుకోవాలి. వాళ్ళ విజయ రహస్యం ఏమిటి? వారు ఒప్పుకున్నారు, తమ పాపములను ఒప్పుకున్నారు. ఇంతవరకు తెలుసో తెలియకో మా హృదయాలు నిత్యమైన వాటి వైపు తిప్పాము, ఇప్పుడు నీ వైపు తిప్పుతున్నాము. నాయనా, మా పాపాలు క్షమించు నాయనా, నీకు ఇష్టం కానివన్నీ తీసివేశాము, నిన్ను మాత్రమే సేవిస్తున్నాము, ఇది మాకు అర్థమైంది అని వారు పాపంలో ఏం చేశారు? వారు ఒప్పుకున్నారు. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధెల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏం చేస్తాడు? కనికరం. అందుకనే 14వ వచనంలో, లూకా సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో ప్రభువారు చెప్పారు, అతని కంటే, అంటే అంతకుముందు చెప్పాడే ఎవరు? పరిచయుడు. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను అని చెప్పాడు. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కనుక ఒప్పుకోవడం వలన ఎలా తీర్చబడుతున్నారు? నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఆయన నమ్ముట వలన నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. చాలామంది నీతిమంతులుగా తీర్చబడ్డం అంటే మేము అబద్ధం ఆడం కదండి, మేము మోసం చేయం, అబద్ధం ఆడం, ఏ ప్రాణికి కూడా హాని చేయం, మేము చాలా నీతిగా ఉంటాం అని చెప్పేవారు ఉన్నారు. నీతి అంటే అది కాదు. యాకోబు పత్రిక చూడండి. నీతి అంటే ఏంటి? మనం అనుకున్నది కాదు, మానవుడు అనుకున్నది కాదు. నీతి అంటే ఏమిటి అంటే 2వ అధ్యాయం 23వ వచనం, 2వ అధ్యాయం 23వ వచనం యాకోబు పత్రిక. అబ్రహాము దేవుని నమ్మెను, మరి ఇంకేం కావాలి? అతను నీతి అంటే ఏంటి చెప్పండి? స్వనీతి కార్యాలు, పుణ్యం చేస్తున్నాము, అబద్ధం ఆడట్లేదు,
మోసం చేయట్లేదు, ఎవరికి అన్యాయం చేయట్లేదు, మేము దాన ధర్మాలు చేస్తున్నాం, రకరకాలుగా. నిజమే, మంచిదే, చేయండి, మీకు కలిగి ఉన్నది. సాటి వ్యక్తికి సహాయం చేయడం తప్పు కాదు, కానీ దేవుళ్ళ లెక్కల్లో అది ఉంటుంది, కానీ రక్షణ మాత్రం లేదు ప్రియులారా. కొన్నేళ్ళు దాన ధర్మాలు చేయలేదా? అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో ఆలోచించారా? చేయలేదా? చేశాడు. కానీ పేతురును పిలిపించి రక్షణ సువార్త విన్నాడు 11వ అధ్యాయంలో. అతని ఇంటి వారు రక్షించబడ్డారు, మారు మనసు పొందారు. ఏ మాటల చేతని ఇంటి వారు రక్షించబడాలో ఆ మాటలు పేతురు చెప్తాడు. పేతురు దగ్గరికి నువ్వు దూతలను పంపి, వ్యక్తులను పంపించి పేతురుని నీ ఇంటికి రప్పించుకోమని చెప్పి ఎవరు చెప్పారు? ప్రభువే చెప్పాడు. అందుచేత మానవునికి నీతి కార్యాలు, అది మురుకు గుడ్డను పోలి ఉన్నవి అని చెప్పాడు. అందుచేత నీతి అంటే ఏంటి అంటే దేవుని నమ్ముకోవడమే నీతి. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడను. ఈ రాత్రి వేళ ఎవరు ఆయన నమ్ముకుంటారో పాపాలు ఒప్పుకుని, అది ఆ వ్యక్తికి నీతిగా ఎంచబడుతుంది అని గమనిస్తాం. అందుచేత ప్రియమైన వాళ్ళారా, దేవుని బిడ్డలారా, మరి ముఖ్యంగా దగ్గరలో దూరంలో ఉండి ఆలకిస్తున్న పిల్లారా, మీరు నీతిమంతులుగా తీర్చబడాలి అంటే మీ కార్యాల ద్వారా కాదు, ప్రభువు ద్వారా. మీ కార్యాల ద్వారా కాదు, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా, రక్షకుని ద్వారా. ఆయనే పాప క్షమాపణ, విడుదల, విమోచన కలిగించేవాడు. అందుచేత చెప్పండి, అబ్రహాము దేవుని నమ్మినాడు గనుక నీతిమంతులుగా తీర్చబడ్డాడు. ఇవాళ నమ్మాలి అని ఆ ప్రభు ప్రకటన చేస్తున్నాడు. ఈ విషయాలు గమనించాలని దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. కనుక ఇశ్రాయేలీయుల విజయ రహస్యం వరుసగా చెప్తారా? 1, హృదయాలు ఆయన తట్టు తిప్పారు. 2, నిత్యమైనవి తీసి పారవేశారు. 3, యెహోవాను మాత్రమే సేవించారు. 4, మేము పాపాత్ములు అని మాకు అర్థమైంది ప్రభువా అని ఏం చేశారు? ఒప్పుకున్నారు. అది 4వదిగా చూస్తాం. రైట్. 5వదిగా చూడండి, మనము 8వ వచనం చూడాలి, లేక 9వ వచనం చూడండి. సమూయేలు దానికి ముందు సరే చదవండి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి, యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున, ఆ పదం చూడండి, ఇశ్రాయేలు పక్షమున అర్పించబడిన గొర్రె పిల్ల ఎవరి పక్షంగా? ఇశ్రాయేలు పక్షంగా. వీళ్ళ విజయ రహస్యం ఏంటి? 5వది, 5ఏనా? 5వదిగా వీళ్ళ విజయ రహస్యం ఏమిటి? ఇశ్రాయేలు పక్షంగా చెప్పండి. ఒక గొర్రె పిల్ల ఏమైంది? అర్పించబడింది. గొర్రె పిల్ల మరణిస్తేనే వీళ్ళకి జయం, గొర్రె పిల్ల చనిపోతేనే వీళ్ళకి జయం, ఇశ్రాయేలుకి జయం. ఆలోచించారా? గొర్రె పిల్ల వధించబడింది. ఒక గొర్రె పిల్ల సర్వాంగ బలిగా, గొర్రె పిల్ల బలి అర్పణగా అర్పించబడిన గొర్రె పిల్లను మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఒక మాట మీరు చూడండి, గొర్రె పిల్ల అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం ఏం చెప్పింది? యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. గొర్రె పిల్ల బలి అవితే తప్ప లోకంలో ఉన్నటువంటి పాపానికి పరిహారం లేదు ప్రియులారా. ఈవేళ పాపం పోవాలని మానవుడు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆలోచన చేయండి, రకరకాల ప్రయత్నాలు ఎన్నో. పాప క్షమాపణ కొరకు, ఆత్మశాంతి కొరకు, పరలోకం చేరాలి అని, ముక్తికి చేరాలి అని, దేవుని దగ్గరికి వెళ్ళాలి అని ఆశ మంచిదే, కానీ అది సరైనది కాదు ప్రియులారా. కనుక ఇక్కడ మనం గమనిస్తాం, ఇదిగో లోక పాపములను మోసుకుని పోయిన దేవుని గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్ల, లోక పాపం మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల. అందుచేత గుర్తించండి, ఆ గొర్రె పిల్ల రక్తంలో విమోచించబడిన వారే వారు జయం పొందిన వారుగా మనం గమనిస్తాం. దీనికి సహాయంగా ఒక వచనం, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం కదా. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం ఏం చెప్పింది? ఏమన్నాడు? అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి అన్నాడు.
గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత ఏం చేయబడ్డారు? విమోచన. గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచన, రక్తము చేత విమోచన. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములు తీసివేయుట అసాధ్యము. అది అసాధ్యము. గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తానికి సాధ్యం. పాపాలు క్షమించేడానికి సాధ్యం యేసు రక్తం. యేసు రక్తం, యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగా చేస్తుంది. అందుచేత యేసు క్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి కడిగి మనను పవిత్రులుగా చేస్తున్నాడు అనే మాటలు లేఖనాల్లో మనం గమనిస్తాం. అందుచేత ఎవరా గొర్రె పిల్ల? ఇదిగో లోక పాపములను మోసుకుని ప్రభు, దేవుని గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల మన ప్రభు అయినా యేసు క్రీస్తే అని మనం చూస్తున్నాం. అందుచేత ప్రియులారా, పాపక్షమాపణ కలిగించే గొర్రె పిల్ల, లేక రక్తమును చిందించిన గొర్రె పిల్ల, వధించబడిన గొర్రె పిల్ల మన ప్రభు అయిన యేసు క్రీస్తే. ఈ రాత్రి వేళ గుర్తించారా? అందుచేత ఇశ్రాయేలుకి విజయానికి కారణం ఏమిటి? వాళ్ళ జయమునకు కారణం ఏమిటి అంటే గుర్తుపెట్టుకోండి, గొర్రె పిల్ల వారి పక్షంగానే పదం చూడండి. అక్కడ ఇశ్రాయేలు పక్షంగా 9వ వచనం చివరిలో ఇశ్రాయేలు పక్షంగా, ఇశ్రాయేలు పక్షంగా, ఇశ్రాయేలు పక్షంగా. ఆలోచించారా? ఇక్కడ ఉన్నటువంటి మన పక్షంగా, సర్వలోకంలో ఉన్న మానవాళి పక్షంగా, ఇక తర్వాత పుట్టబోయేవారి పక్షంగా, అంతకుముందు పుట్టి చనిపోయిన వారి పక్షంగా, అందరి పక్షంగా బలి అయిపోయిన గొర్రెపిల్ల, తరతరాలకి పాపక్షమాపణ కొరకై ఒకసారి బలి అయిపోయిన గొర్రెపిల్ల, ఒకసారి అర్పించబడిన గొర్రెపిల్ల ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుచేత ప్రియమైన వాళ్ళరా, సోదరి సోదరులారా గమనించండి, వీళ్ళ విజయ రహస్యము ఇది 5వదిగా మనం గమనిస్తాం. అందుచేత 6వదిగా చూడండి, 10వ వచనం చివరిలోనే, 10వ వచనం చివరిలో ఇశ్రాయేలు పక్షమున అనే కానీ చూడండి, యెహోవాను ప్రార్థన చేయగా. ఇంకా చూడండి, యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను అని మనం చూస్తాం. ప్రార్థన 9వ వచనం చివరిలో, 9వ వచనం మధ్యలో కూడా ప్రార్థన, 8వ వచనం చివరిలో కూడా ప్రార్థన, 7వ అధ్యాయం 5వ వచనంలో చివరిలో కూడా చెప్పండి, యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా సమూయేలు, నేను యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, ప్రార్థన 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 ప్రార్థన. గొర్రెపిల్ల రక్తంలో విమోచించబడ్డాం కదా, ఇంకా మనకు ప్రార్థన అక్కర్లతో అనుకోకూడదు. ఏం చేయాలి? ప్రార్థన ప్రార్థన ప్రార్థన. వాళ్ళ విజయ రహస్యం ఏమిటి? ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఈ దేహంపై జయం పొందాలంటే ఏంటి? ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ముందే విన్నాం, వాక్యం ప్రార్థన, వాక్యం ప్రార్థన. అందుచేత 5వ వచనంలో మీ నిమిత్తం ప్రార్థన చేస్తాను అన్నాడు 7వ అధ్యాయంలో. 8వ వచనం చివరిలో ప్రార్థన అని ఉంది. 9వ వచనంలో 2 పర్యాయాలు ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఇక్కడ 3 మాటలు మనం చూడవచ్చు. ప్రార్థన ఎవరికి చేయాలి? నెంబర్ 1. నెంబర్ 2, ప్రార్థన ఎందుకు చేయాలి? నెంబర్ 3, ప్రార్థన ఎలాగ చేయాలి? ప్రార్థన ఎవరికి చేయాలి? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం ఏం చెప్పింది? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో, కొత్త నిబంధనలో అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనం ఏం చెప్పింది? దానియేలు ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్నాను, తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం ముమ్మారు, అక్కడి నుంచి జాగ్రత్త మనసు పెట్టండి, ముమ్మారు మోకాళ్ళని తన దేవునికి ప్రార్థన ఎవరికి? దేవునికి. ఆ పదం పట్టుకోండి. అపోస్తుల కార్యాలు 12:5, పేతురు అయితే సరసాల్లో ఉంచబడిన, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో పూర్తి చేయండి. అదే ఎవరికి? అక్కడ ఉంది, దేవునికి. దేవునికి. పాత నిబంధన ప్రవక్తలు ప్రార్థన చేసినా దేవునికే, కొత్త నిబంధనలో ఉన్న మనం చేసినా దేవునికే, సంఘాలు చేసినా దేవునికి దేవునికి దేవునికి. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రార్థన దేవునితో మాట్లాడుకుంటున్నాం, ప్రార్థన దేవునితో మాట్లాడుతున్నాం, పరలోక తండ్రితో. ఆలోచన చేయండి, మనము అన్ని కూడికలకి అటెండ్ అవుతాం, కానీ ప్రార్థన కూడికి చెప్పండి తక్కువగా వస్తాం. ఎంత బాధాకరమైన విషయం.
ప్రార్థన ప్రార్థన ప్రార్థన. నా తండ్రితో మాట్లాడుకుంటున్నాను, సృష్టికర్త అయిన దేవునితో మాట్లాడుకుంటున్నాను, పరలోక తండ్రితో మాట్లాడుకుంటున్నాను. ప్రార్థన దేవునికి నీకు సంబంధించింది. నీవు నేను దేవునితో సంభాషణ చేసేదే ప్రార్థన. ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు ప్రియులారా, ప్రార్థన చేయాలి. సమయాల దగ్గరికి వచ్చే వాళ్ళు అంటున్నారు ప్రార్థన ప్రార్థన.